పెడుతున్నారట, నిజమా? డర్టీ కేసులా? డర్టీ కేసులు పెడతారు. రోజా గారే అంటున్నారు సార్. డర్టీ పిక్చర్ సినిమాలు తీస్తే డర్టీ కేసులు అనుకుంటారు. ఆవిడ అలా అనుకోకూడదు, తప్పది. డర్టీ కేసులు ఏంటంటే, డర్టీ కేసులు అయితే ఇప్పటికి ఎన్నో పెట్టాలి. వీళ్ళు ఎవరు బయట ఉండట్లేదు. వైసీపీ వాళ్ళు ఒక్కరు కూడా బయట ఉండట్లేదు. ఒకవేళ కేసులు పెట్టాలి అనుకుంటే వైసీపీ వాళ్ళు ఒక్కరు కూడా బయట ఉండరు. ఈ రోజు మీ డిబేట్ కూడా మాట్లాడరు. అజయ్ కాదు వర్మ గారు, ఇప్పుడు డర్టీ కేసులు అని ఎవరు చెప్తున్నారు? రోజా గారు చెప్తున్నారు. ఎవరి మీద పెట్టిన డర్టీ కేసెస్? మేము వైసీపీ పార్టీలో రోజా గారి మీద ఇప్పుడు డర్టీ కేసు పెట్టి ఆవిడ జైలుకి వెళ్ళిందా? వెళ్ళలేదు కదా. ఆవిడ సమయం వచ్చేదాకా కదా ఆత్రం ఆపుకోలేకపోతుంది. ఆవిడ సమయం కూడా వస్తుంది, కంగారేం లేదు. ఆవిడ ఎంత పెద్ద డర్టీ పనులు చేసిందో రాష్ట్రంలో మంత్రి పదవిని పెట్టుకొని గడిచిన 5 ఏళ్లలో. ఆ డర్టీ పనులు చేసిన ప్రతి ఒక్కరికి డర్టీ అరెస్టులు, డర్టీ కేసులు తప్పవు సార్. డర్టీ ఫెలోస్ అందరికి డర్టీ కేసెస్, డర్టీ అరెస్టులు ఉంటాయి సార్. ఈరోజు లిక్కర్ స్కామ్ పెద్ద డర్టీ. మేము చెప్పామా? విజయసాయి రెడ్డి గారు చెప్పారు స్వయాన. నెంబర్ టూ మ్యాన్ ఇన్ వైఎస్ఆర్సీపీ పార్టీ. ఎందుకంటే జగన్ గారితో 16 నెలలు జైలు జీవితం గడిపిన వ్యక్తి ఆయన. కంటే వైఎస్ఆర్సీపీ పార్టీ గురించి ఎవరికి తెలియదు సార్ ఎక్కువ. ఈ రోజు వైసీపీ పార్టీలో కూడా చాలా మంది బయటకు వచ్చారు. నిన్న మొన్న ప్రసాద్ గారి మాటలు కూడా విన్నాం మన సాక్షిలో. విజయసాయి రెడ్డి గారు బయటకు వచ్చి ఏదేదో మాట్లాడతారు. ఆయనకేం తెలుసు సార్ ఆయన గురించి? 16 నెలలు వీళ్ళిద్దరు కదా సంసారం చేసిన జైల్లో. వాళ్ళిద్దరికి తెలుసు ఆ పార్టీని ఏ విధంగా స్థాపించారు, ఏ విధంగా ముందుకు తీసుకెళ్లారు. వీళ్ళకి ఏం తెలుసు? ఆ పార్టీలో ఎంత అవినీతి చేశారో, ఎంత దోచుకున్నారో, ఎంత దాచుకున్నారో, ఎంత క్విట్ ప్రోక్రో చేశారో మొత్తం వాళ్ళకే తెలుసు సార్. అటువంటి డర్టీ పనులు చేశారు కాబట్టి ఆ పార్టీలోనే డర్టీ అంతా కూడా అరెస్ట్ అవ్వక తప్పదు, లోపలికి వెళ్ళక తప్పదు. కాబట్టి రోజా గారు కంగారు పడి మొత్తం డర్టీ అరెస్టులు చేస్తున్నారంటే ఆవిడ దాకా రాలేదు కాబట్టి ఆవిడ బాధపడుతుంది. భగవంతుడి దేవలు ఆవిడ దగ్గరకు కూడా వెళ్తారు, అన్ని జరుగుతాయి. స్కామ్, పెద్ద స్కామ్ ఉంది కదా ఆడుదాం ఆంధ్రాలో. ఆవిడ ఎంత అద్భుతంగా ఆటలు ఆడిచ్చిందో ఆ ఆటల్లో, ఆ పాటల్లో అన్ని కూడా బయటకు వస్తాయి సార్, కంగారేం లేదు. ఆ అరెస్టులు కూడా ఉంటాయి. ఓకే, ఏంటి ప్రసాద్ గారు, ఏంటి డర్టీ పాలిటిక్స్? పాలిటిక్స్ని డర్టీ చేశారు మాత్రం ఒప్పుకోరు. ఒక విషయం చెప్తా సార్. ఇప్పుడు ఆడుదాం ఆంధ్రలో నిన్న అనుకుంటారు లాస్ట్ పార్లమెంట్ అసెంబ్లీ సెషన్స్లో దాన్ని ఖర్చులు విత్ కాగ్ రిపోర్ట్తోనూ సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్తో ఒక ప్రశ్నకి ఉత్తరం దొరికింది. ఇవాళ మీరు ఒక రాజకీయ నాయకుల మీద అభియోగాలు మోపుతూ అన్న దగ్గర అజయ్ గారు మాటతో క్లియర్గా చెప్పాడు. విజయసాయి రెడ్డి ఇవాళ మీకు తెలుసో తెలీదు, ఆయన A5 గానో A3 గానో ఉన్నాడు. దాంట్లో ఈ కసిరెడ్డి మీద కేసే పెట్టలేదు, ఎఫ్ఐఆర్లో కసిరెడ్డి పేరు లేదు. కానీ కేసు పేరు ఉన్నవాడు ఇవాళ సాక్షి కింద మారాడు. అంటే బీజేపీతో మీకు తెలుసు కదా, మా కేసీఆర్ గారు చెప్పినట్టు వాషింగ్ పౌడర్ నిర్మా బ్యాచ్ కింద. ఇందులో హాస్యాస్పదమైన విషయం ఏంటంటే లిక్కర్ స్కామ్ ఒక అభియోగం ఇవాళ జస్టిఫై కాకుండా ప్రీకన్సీవ్డ్ నోషన్స్తో మాట్లాడడం సర్వసాధారణం అయిపోయింది. ఇవాళ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక గవర్నమెంట్ డిప్లాయ్ చేసి ఒక చిన్న డేటా ఉంది సార్, నేను చెప్తాను. గతంలో ఇప్పుడు ఈ లిక్కర్ అనేది ప్రభుత్వం వ్యాపారం చేసింది. డిస్టిలరీ యూనిట్స్ ఇన్ ద టెన్యూర్ ఆఫ్ 2014 to 19 తప్ప కొత్త డిస్టిలరీస్ 19 to 24 ఒక్కటి కూడా రాలే. అండ్ మోర్ ఓవర్ స్పెసిఫైడ్ బ్రాండ్స్ ఒక్కొక్క ప్రోడక్ట్ అనుకోండి. ఇప్పుడు ఉదాహరణకి పవర్ స్టార్ ట్రిపుల్ ఎక్స్ ఏదో ఉంది ఒక ప్రోడక్ట్. ఏంటండి కొత్తవి రాకపోవడం ఏంటి? ఆంధ్రప్రదేశ్లో 19 నుంచి 24 ఉన్నాయని కొత్తవే కదా. అదే